జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి బాగుందని అతని లాయర్ సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్ ను విశాఖ తీసుకెళ్లడం లేదని, మిగతా 3 రోజులు ఇక్కడే విచారణ జరుగుతుందని లాయర్ వెల్లడించారు. జైల్లో శ్రీనివాస్ 24 పేజీల లేఖ రాసుకున్నాడని, ఆ లేఖను జైలు అధికారి బలవంతంగా తీసుకున్నాడని సలీం వెల్లడించారు. లేఖ తిరిగి ఇవ్వాలని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని లాయర్ సలీం తెలిపారు. జగన్ పై దాడి కేసులో ఇంకా విచారణ శ్రీనివాసరావు తరపు నుంచి కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, కోడికత్తు కేసు విచారణలో అప్డేట్స్ ఏంటి? విజయ్ చంద్రిక, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు 4వ రోజు విచారిస్తున్నారు. అయితే ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత ఎన్ఐఏ అధికారులు శనివారం రోజున ఈ నెల 12వ తారీఖున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేశారు. దీంతో కోర్టు కొన్ని నిబంధనల మేరకు నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులకు కస్టడీకి అప్పగించింది. కస్టడీకి అప్పగించిన రోజు 2వ రోజు వైజాగ్ లో విచారించారు నిందితుడు శ్రీనివాసరావును. తర్వాత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ఐఏ ఆఫీసులో న్యాయవాదుల సమక్షంలో మట్టా జయకర్, సలీం అనే న్యాయవాదులు శ్రీనివాసరావు తరపున ఉన్నారు. వారి సమక్షంలోనే నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తున్నారు. అయితే కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి 48 గంటలకు ఒకసారి అతనికి మెడికల్ చెకప్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి నిన్న ఉదయం సమయంలో గాంధీ ఆసుపత్రిలో నిందితుడు శ్రీనివాసరావుకు మెడికల్ చెకప్ చేయించారు. తర్వాత న్యాయవాదుల సమక్షంలోనే ఒక ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో 5గురు అధికారులతో న్యాయవాదులు ఇద్దరి ముందు నిందితుడు శ్రీనివాసరావును విచారించారు. నిన్న సాయంత్రం వరకు విచారణ కొనసాగింది. శ్రీనివాసరావు కోరుకున్నట్టుగానే ఆంధ్ర భోజనం తెప్పించారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఎన్ఐఏ అధికారులకు శ్రీనివాసరావు సంపూర్ణంగా సహకరిస్తున్నాడని శ్రీనివాసరావు తరపున లాయర్లు మట్టా జయకర్, సలీం మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ రోజు మట్టా జయకర్ హాజరు కాలేదు, కానీ సలీం హాజరయ్యాడు. లంచ్ టైంలో అతను బయటకు వెళ్లిపోయాడు. మరికొంతసేపట్లో ఎన్ఐఏ అధికారుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు సైతం 6 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నట్టుగా ఇప్పటికే అడ్వకేట్లు వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో సమాజంలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఆ మార్పుల కోసము తాను బయటకు వెల్లడించాలనుకున్న విషయాలను చెప్పేందుకే జగన్ పైన కోడికత్తితో దాడి చేసినట్టు వెల్లడించినట్టుగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే పూర్తి వివరాలు మాత్రం ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మరో 3 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. మొత్తం 7 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెకప్, అలాగే అతను కోరుకున్నట్టుగా ఆహారాన్ని సైతం తెప్పిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణ అంతా ఆడియో రికార్డు కూడా చేస్తున్నారు. విజయ్ చంద్రిక. ఓకే రాము, థ్యాంక్ యూ వివరాలు అందించినందుకు.